Congratulations to each and every student who has got 300 plus marks in latest CGL2025 examination. But కొద్దిగా తక్కువ వచ్చినా కూడా that means you have not given అంత ఇన్పుట్ అని కాదు. ఎస్, కొన్ని సిల్లీ మిస్టేక్స్ జరిగింటాయి. బట్ దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ హౌ యూ నీడ్ టు అటెంప్ట్ అ క్వశ్చన్ ఇన్ యువర్ వాట్ ఈస్ దిస్ వన్ ఎగ్జామినేషన్, రైట్? ఇందులో టిప్స్ ఉంటాయి, ట్రిక్స్ ఉంటాయి, థియరీ ఉంటుంది, షార్ట్ కట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి అని అంటే అగైన్ ఇట్ మే టేక్ సమ్ టైమ్. లెట్ us మూవ్ విత్ అ వెరీ ఫాస్ట్ ఫార్వర్డ్ పేస్. బట్ హౌ టు అటెంప్ట్ అ మాక్, 1000 మార్కులు చేయడం కాదు, 1000 మార్కులు చేసేసి ఏదో తెలుసుకోవడం కాదు. ఇట్ ఈస్ అగైన్ 30 సింపుల్ ట్రిక్స్ తెలుసుకొని అవి 30 క్వశ్చన్స్కి అప్లై చేయగలిగితే అంతకు మించింది మీకేం కావాలి? దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ ఇట్ అండ్ దిస్ ఈజ్ వాట్ యూ రిక్వైర్ ఇట్. మోర్ ఓవర్ ఎప్పుడైతే లేటెస్ట్ ఎగ్జామ్స్ జరుగుతాయో వాటిని అప్డేట్ చేసుకుంటూ అవి మీకు వాట్ ఈస్ మెంటర్షిప్లో ఎవరైనా చెప్పగలిగే వాళ్ళు ఉన్నారంటే డూ టేక్ దట్. నౌ ఫస్ట్ పాయింట్, ఐ వెల్కమ్ యూ ఆల్. 18th జరిగిన షిఫ్ట్ మనం డిస్కస్ చేస్తున్నాం. అగైన్ వాచ్ ఇట్ ఇన్ 1.5 స్పీడ్. ఇక్కడ చూడండి, సింప్లిఫై దిస్. ఇది క్యాల్కులేషన్ బేస్డ్ ప్రాబ్లం. ఎందుకంటే ఆఫ్ కోర్స్ ఆల్జిబ్రా వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 వేరియబుల్స్ ఉన్నాయి, 2 వేరియబుల్స్ ఉన్నాయి, 2 వేరియబుల్స్ ఉన్నాయి అండ్ ఈక్వేషన్ అయితే ఎక్స్ప్రెషన్ అయితే ఒకటే ఉంది. 2 వేరియబుల్స్ ఉన్నప్పుడు ఎక్స్ప్రెషన్ ఒకటే ఉన్నప్పుడు ఒక వేరియబుల్ని మీరు డ్యామ్ షూర్గా డిలీట్ చేసేయచ్చు. బాగా చూస్తే అన్నిట్లోనూ జెడ్ డిఫరెంట్గా ఉంది. సో జెడ్ తీసుకోవాలి అంటే నేను y కాంపోనెంట్ 0 చేయాలి. y ఈక్వల్ టు 0 పెడితే ఇక్కడ చూడండి 25z² ప్లస్ ఇదెంత 144z² మైనస్ 144z². ఇది క్యాన్సిల్ అయిపోతే 25z² ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. దట్స్ ఇట్, ఖతం. మీకు అర్థమవుతుందా? సో ఇదో వచ్చినంటే నాకు ఇబ్బంది అయ్యేది, మళ్ళీ వైకి వెళ్ళాలి, జెడ్ని 0 చేసి. ఆ ఆప్షన్ నాకు ఇవ్వాల, హ్యాపీగా ఈజీ చేసి ఇచ్చాడు. ఇది ఎంతసేపు? హౌ మచ్ ఈజ్ 60% ఆఫ్ 75? 75లో 60% అంటే 15 into 3 ఇట్ ఈస్ 45. ఇది డైరెక్ట్ రావాలి. 1/5 ఇస్ 5, డిఫరెన్స్ ఇస్ 40. ఖతం. రాణి అండ్ ఆద్య వర్కింగ్ సెపరేట్లీ కెన్ ఫినిష్ ఎ వర్క్ ఇన్ దిస్ మచ్ దిస్. బాగా చూడండి, ఇది నేను మీకోసం చేస్తున్నాను. దీని ఎల్సిఎం ఎంత అంటే 48. దీని ఎఫిషియన్సీ ఎంత అంటే ఇది 3:4 అయితే దీని రివర్స్ 4:3. ఆల్టర్నేటివ్గా స్టార్ట్ చేస్తారు. రాణి స్టార్ట్స్ ఫస్ట్. రాణి ఎవరు? రాణి ఈమె. ఓకే, ఆద్య ఈమె. నౌ బాగా చూడండి, రాణి ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ అగైన్ ఇద్దరు కలిపి 7 వర్క్స్ ఇన్ 2 days, 7 వర్క్స్ ఇన్ 2 days. అట్లా 7 into 7 ఈజ్ ఈక్వల్ టు 2 into 7, 14 days, 49 వర్క్స్. కానీ 49 వర్క్స్ ఉన్నాయా? లేవు. ఒకటి తక్కువైంది పుష్ప. ఆ ఒక్కటి ఎక్కడ ఉంటుంది అని అంటే ఆద్య అయిపోయిన తర్వాత రాణి స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే అగైన్ వాట్ ఇస్ దిస్, 2 daysలో రాణి అయిపోయింటారు, ఆద్య అయిపోయింటారు, మళ్ళీ రాణితోనే స్టార్ట్ చేయాలి. హెన్స్ 14th డే మీరు ఏదైతే ఉంటుందో ఆ 14th డే ఎక్కడైనా కానీ ఈవెన్ నంబర్ 14th డే ఎవరు ఉంటారండి? 14th డే ఆద్య ఉంటుంది. ఆద్య ఎన్ని కంప్లీట్ చేయాలి? అగైన్ ఆద్య ఎన్ని కంప్లీట్ చేయాలి? ఒకటి తక్కువైంది. ఆ ఒకటి ఏంటి? ఇక్కడ చూడండి, 49 వర్క్స్ కంప్లీట్ చేస్తారు 14 days అయితే. కానీ ఉండేదేమో 48. అంటే ఒక్క పని తక్కువ చేయాలి పుష్ప. ఆ ఒక్క పని తక్కువ ఎవరు చేయాలి అని అంటే లాస్ట్లో ఎవరు ఉంటారు? ఆద్య ఒక్క రోజులో 3 పనులు చేయగలదంటే ఒక పని 1/3లో చేయగలదు. అంటే ఇట్ ఈస్ 13 days ప్లస్ 1 minus 1/3. ఆ 1/3 తక్కువ చేయాలి. టోటల్ వర్క్స్లో ఒకటి తక్కువ చేయాలి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఆద్య ఒక రోజుకి 3 పనులు చేయగలదు. అందులో 49లోంచి ఒకటి తీసేస్తే 2 పనులే చేయాలి. కాబట్టి ఇట్ ఈస్ 13 2/3 days. ఇది మీకు షార్ట్ కట్ ముందే తెలిసి ఉండాలి. లేదు అని అంటే మీరు ఏం చేస్తారంటే 7 వాట్ ఇస్ దిస్ 7 అంతే. 2 into 6 అయితే 12. నెక్స్ట్ ఒకటేమో వాట్ ఇస్ దిస్, ఇదేంది రాణి చేస్తారు, అప్పుడు ఇన్ని అయిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ ఆద్య ఇన్ని చేస్తారు. ఇవన్నీ అంతే, ఇంకా మీరు కూర్చొని చేసుకుంటా. యూ హ్యావ్ టు గెట్ వాట్ ఇస్ దిస్ అప్డేటెడ్. సమ్ ఆఫ్ మనీ ఈస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ 3 friends. PQR in proportion this 5:3:4. కానీ P gets R more than R 1500 rupees. ఓకే, ఇది PQR. 1 unit equal to 1500. అడిగింది Q share is 4500. ఈజీ క్వశ్చన్. క్లాస్ ఇంటర్వెల్, మీడియన్, ఫాలోయింగ్ డేటా. ఓకే, సింపుల్. ఇది ఇట్లా రాసుకుంటా. 3 5 4 2 7 6 5. మీడియన్ అడుగుతున్నాడు. మీడియన్ మామూలు క్వశ్చన్ కాదు.
ఫస్ట్ దీని యొక్క ఫ్రీక్వెన్సీ క్యుములేటివ్ తీయండి. ఇది 3, ఇది 8, అంతేనా? 8. కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్. 8, ఇది 12, 16, అంతేనా? 23. వెయిట్ అ మినిట్. 3, 8, 12, 12 ఒక 14 కదా. 12 + 2 14. 14 ఒక 7 21, 21, 27, 32. 32లో హాఫ్ ఈజ్ 16. రైట్. ఇక్కడ మనకు కావాల్సింది 16 కావాలి. అండ్ 16 ఎక్కడొస్తుంది? 16 ఎక్కడొస్తుంది? ఓకే, ఇక్కడికి వస్తుంది. సో దీని యొక్క లోయర్ ఇంటర్వెల్ అండ్ వాట్ ఇస్ దిస్? డిఫరెన్షియేషన్, డిఫరెన్స్ కావాలి, అంతేనా? అంతే. అండ్ దీని యొక్క ఫ్రీక్వెన్సీ కావాలి. ఇవే కదా ఫార్ములాలో. మీడియన్ ఈక్వల్ టు ఏంటి? అంతేనా? అంతే. కరెక్టే అని అనుకుంటున్నా. ఎస్, కరెక్టే. నా బాగా చూడండి. 16 మైనస్ ద రిమైన్ పక్కది 14, అంతే కదా. ఇది మీరు తీసుకుంటున్నారంటే దాని పక్కనున్న క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎంత అనేది తీసుకోవాలి. డివైడెడ్ బై దీని యొక్క ఫ్రీక్వెన్సీ, క్యూములేటివ్ వాట్ ఇస్ దిస్? నార్మల్ ఫ్రీక్వెన్సీ ఇంటూ ద డిఫరెన్స్ 5. వాట్ విల్ దిస్ బికమ్? దిస్ బికమ్స్ 2/5, 10/5, అంతేనా? 10/7, అంతేనా? 10/7. 10/7 ప్లస్ దీని యొక్క ఇంటర్వెల్ ఎంత? లోయెస్ట్ ఇంటర్వెల్ 20. వాట్ ఈస్ 100/7? 100/7 పర్సంటేజెస్లో 14.223. అదే 10/7 అంటే 1.4423, అంతేనా? ప్లస్ 20, ఇట్ ఈస్ 21.423. అఫ్ కోర్స్ ఇది కొద్దిగా 1 minute టేకింగ్ టైం. నెక్స్ట్ సీ హియర్. రైట్, వాల్యూమ్ అడిగాడు, రౌండెడ్ ఆఫ్ టు 2 డెసిమల్స్ అన్నాడు, రైట్ సర్క్యులర్ కోన్ అన్నాడు, డయామీటర్ ఎంత ఇచ్చాడు, హైట్ ఎంత ఇచ్చాడు, వాల్యూమ్ అంటే 1/3 ఆఫ్ 22/7 ఇంటూ పై అయిపోయింది. ఇది 6, అంతే కదా. 6πr² ఇంటూ హెచ్ఎస్ దిస్. మీరు బాగా గమనిస్తే రైట్ చేయండి, ఇంక దాంట్లో తప్పే ఉంది, దీంట్లో చేయడం లేదు. 21, ఇది 1.04 అనేది మీకు తెలియాలి. ఇది ఇంకా చెప్తా నేను, బట్ 1.04 అనేది తెలిస్తే 22/21 అనేది స్టాండర్డ్ మెన్సురేషన్లో మీరు చూసుకోండి, మ్యాక్సిమం వస్తూ ఉంటాయి. అప్పుడు 1.04 అనేది తీసుకుంటే ఇంటూ మీరు 180, 36 ఇంటూ 5 ఇస్ 180 అనేది తీసుకోవచ్చు. ద ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ 18 అగైన్, అంతేనా? అంతే. ఇట్ ఈస్ 72, అఫ్ కోర్స్ 72, ఇట్ ఈస్ 18. పాయింట్ ఉంది కాబట్టి ఈ పాయింట్ ఒకటి 0 పోతే ఇక్కడికి 187 అప్రాక్సిమేట్గా వస్తుంది. 187కి అప్రాక్సిమేట్గా ఇది ఒక్కటే ఉంది. మీకు అర్థమవుతుందా? దిస్ యూనిట్ టు నో. ఇది తెలియదు అని అంటే షార్ట్ కట్ మీరు వేసుకుంటూ కూర్చోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 220 మీటర్ లాంగ్ సర్క్యులర్ ట్రాక్. ఇది ఎట్లా చేయాలి అంటే డిస్టెన్స్ ఇచ్చాడు, స్పీడ్స్ ఇచ్చాడు, ఆపోజిట్ డైరెక్షన్ ఇచ్చాడు, టైం అడిగాడు. టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. 220, 2200 డివైడెడ్ బై ఆపోజిట్ అన్నందుకు దీని యొక్క 36. దీన్ని మళ్ళీ మీరు టైర్ 2 వచ్చినప్పుడు ఇదంతా చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఇది పోతే 10 అయిపోతుంది, 10 ఇక్కడికి పోతే 220 అయిపోతుంది. 220 అంటే 180 + 40 అండ్ 180 is 3 hours, ఇది 40 seconds, మినిట్స్ అండ్ 40 seconds. ఇది 64 అని చెప్పాలి, ఇది 11 స్క్వేర్ అని చెప్పాలి. 11 స్క్వేర్ 121, 121 + 64 is 1. చెప్తా ఎందుకు ఊరికే ఇట్లా రాయాలి అని అంటే రాయొచ్చు, కానీ అవసరం లేదు. -8 + 7 6 42. ఇది రెండు కలిపితే 200 అంతేలే. 227 నుంచి 8 పోతే 228 నుంచి 219 ఆన్సర్. ఒకటి తీసేస్తే అయిపోయింది. tan x + tan of x + y, tan of x - y = 1. ఇది స్టాండర్డ్ నోటేషన్ కదా. tan a × tan b = 1 అయితే a + b = 180 degrees, నో 90 degrees. వెయిట్ అ మినిట్, 1 కదా. 1 is 90 degrees. ఎస్, బాగా చూడండి. యా, కరెక్ట్. మళ్ళీ కాట్లో కూడా అది వేరే వస్తుంది. ఎస్. ఇప్పుడు బాగా చూడండి, 2 × x + y, దీన్ని x + y, x - y ప్లస్ చేస్తే ఏమొస్తుంది? 2x = 90, x = 45. x = 45 వచ్చిందంటే tan x ఎంత అంటే 1. సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 2000 6.5%. ఇంత బాగా చూడండి, నాకు ఇది కావాలి. దీంట్లో ఏముంది? 13 × 5 కదా, 13 5 13 మల్టిపుల్ చూడాలి. ఇంటూ 4 ఇంటూ +4 ఇంటూ +4
13 మల్టిపుల్ ఎక్కడ ఉంది చూడండి, ఇట్ ఈస్ 26. ఆన్సర్ అయిపోయింది. ఎట్లా సార్ అంటే సింపుల్, నేను చెప్తా చూడండి. మళ్ళీ చెప్తే టైం లెంత్ ఎక్కువైపోతుంది. ప్రిన్సిపల్ ఇంటూ టైం నాకు తెలియదు, క్యాల్కులేట్ చేయాలి, ఇంటూ 6.5 డివైడ్ బై 100. ఈ పాయింట్ తీసేస్తే ఇక్కడ 0 అయిపోతుంది. ఈ 2 పోతుంది. 65 ఇంటూ 2 ఇస్ 130. 13 మల్టిపుల్ ఉందా లేదా? ఎనీథింగ్ ఇంటూ 13 విల్ బి 13 మల్టిపుల్. దట్స్ ఇట్. ఇఫ్ ద ఏరియాస్ ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్, సిమిలారిటీ చూడండి, ఇట్లా సిమిలారిటీ ఏదైనా అండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 121/225 ఉంటుంది. దట్ ఈస్ ఓన్లీ ఈక్వల్ టు దిస్ అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ 3 డైమెన్షనల్. అప్పుడు క్యూబ్లోకి వెళ్ళిపోతుంది. ఇట్ ఈస్ అగైన్ ఇక్కడ అన్ని చూస్తే 1 డైమెన్షనల్లోనే ఉన్నాయి. అగైన్ ఇక్కడ క్వశ్చన్ కట్ అయిపోయింది. 1 డైమెన్షన్లో ఏదన్నా తీసుకోండి, ఇట్ హ్యాస్ టు హ్యావ్ అ స్క్వేర్ రూట్ రేషియో. స్క్వేర్ రూట్ రేషియో ఇస్ దిస్. దట్స్ ఇట్. ఇక్కడ క్వశ్చన్ ఇవ్వకపోయినా స్టాండర్డ్ ఇది చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. నాతో చదివే వాళ్ళకి నీట్గా ఒక వాట్ ఇస్ దిస్ మొహంలో స్మైల్ రావాలి, ఖచ్చితంగా రావాలి. యాజ్ వీఆర్ నౌ డీలింగ్ విత్ ద జామెట్రీ. నౌ x ఈజ్ ఈక్వల్ టు దిస్, y ఈజ్ ఈక్వల్ టు దిస్. ఇది మన క్యాల్కులేషన్స్లో మనం డిస్కస్ చేసాము. కాంజుగేట్ ప్రోడక్ట్, దీనికి a ప్లస్ బి, a మైనస్ బి, x² ప్లస్ y² ఏమొస్తుంది తేడా? అల్జిబ్రా అయిపోతే వస్తుంది. ఇక్కడ 2ab వస్తుంది, ఇక్కడ మైనస్ 2ab. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. a² ప్లస్ b², a² ప్లస్ b². 2 ఇంటూ 64 ప్లస్ 5. వాట్ ఈస్ 69? 69 ఇంటూ 2 ఇస్ 138. దట్స్ ఇట్. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 91 ఈవెన్ నెంబర్స్. యా, n ఇంటూ n ప్లస్ 1 n². ఇది ఆడ్ కాదు అడిగింది. దీనిది యావరేజ్ అంటే n. ఆన్సర్ ఇస్ n ప్లస్ 1. n ప్లస్ 1 అంటే ఎంత? 91 ప్లస్ 1 ఇట్ ఈస్ 92. అగైన్ షార్ట్ కట్ ఇది మీరు యావరేజెస్లో డీల్ చేసి ఉండాలి, లేకపోతే రాదండి. లెట్ a and b be 2 players playing the game to hit the target. The probabilities of hitting the target by A is this, 2/3. B is this. Okay. What is the probability that exactly one of them hit the target? Okay, probability kada. A B dash, B A dash. Ante 2/3 undindi. Probability of A hitting the target into probability of B not hitting the target. Not hitting is 1 minus 3/4. 1/4 plus. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ బి హిట్టింగ్ ద టార్గెట్ ఇస్ 3/4. అప్పుడే ప్రాబిలిటీ బి హిట్ చేశాడు అనుకోండి, ఏ హిట్ చేయడు అని అంటే 2/3 అనేది హిట్టింగ్ రేషియో ప్రాబిలిటీ, 1/3 అనేది నాట్ హిట్టింగ్ రేషియో. దట్స్ ఇట్. 1/12 కామన్ తీస్తే 2 + 3 5. 5/12 ఇస్ ఆన్సర్. దట్స్ ఇట్. అంతే. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ దెమ్ అంటున్నాడు. వన్ ఆఫ్ దెమ్ ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఏ హిట్ చేస్తే బి హిట్ చేయడు, ఇక్కడ బి హిట్ చేస్తే ఏ హిట్ చేయడు. అదే కదా ప్రాబిలిటీస్. దాన్ని సమ్ చేసి ఆన్సర్ చేయండి. దట్స్ ఇట్. ఏముందడా? ఎంపిరికల్ ఫార్ములా టు క్యాల్కులేట్ ద మోడ్. మోడ్ ఎంపిరికల్ ఫార్ములా ఏంది? ఎన్సీఆర్టీ చదివింటే మీరు చూసింటారు. మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఇది మనకు మీన్ కావాలి, మీడియన్ కావాలి. మీడియన్కి మీన్కి రెండింటికి ఒకటే లెక్క. ఇట్ ఈస్ 17. ఫస్ట్ దీన్ని అసెండింగ్ ఆర్డర్లో వేసుకోవాలి, ఖచ్చితంగా వేసుకోవాలి. 16, 17, 18, 19 లేదు కాబట్టి 20, 21, 22 లేదు కదా, 22 ఉంది. 23 లేదు కదా, 23 లేదు. 24, 24, 24, 25 ఉంది. 25, 28, 26 లేదా, 26 లేదు. 28. ఎన్ని ఉన్నాయి? 3, 3, 3, 12. 3, 3, 11 ఉన్నాయి. 25 2 ఉన్నాయి. 25 2 ఉన్నాయి. 12. సరిపోయింది. ఇప్పుడు చూడండి, మనకు కావాల్సింది ఏంటి? ఫస్ట్ మీడియన్, మీన్. అంతేనా? చూడండి ఎన్ని ఉన్నాయి? 12 కదా. 12 అంటే 1 2 3 4 5 6 6. వీటి యొక్క వాట్ ఇస్ దిస్ యావరేజ్ ఎంత? ఇట్ ఈస్ 22. 46/2 ఇట్ ఈస్ 23. అంతేలే, 23. నెక్స్ట్ మనకు కావాల్సింది దీని యావరేజ్. దీని యావరేజ్ ఎంత చేయండి. యూ హ్యావ్ టు డూ దిస్ అగైన్. మీరు నాకు రాదు అని అంటే కష్టం. 13. అగైన్ ఇది నేను క్యాల్కులేషన్లో చెప్పాను. మళ్ళీ ఒక స్మైల్, ఇలాంటివి వస్తాయని చెప్పేసి అదే వచ్చింది. నౌ 13 అగైన్ స్టార్ట్ చేయాలి. దిస్ ఇస్ ద బేసిక్ రూల్, రైట్? 13, 21, 22. లేదనంటే మీరు టెన్స్లో కూడా చేయొచ్చు. హౌ ఎవర్ యూ వాంట్, రైట్? ఇది 50 ఆర్ఎల్స్ 1 2 3 4 5 6 7 8 9. 9 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9. 9 2 180. 180కి 10 18 18 ఒక 12. అంతే కదా. 18 ఒక 12
ఇట్ ఈస్ 30 ఒక 3 33 ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ 30 43 51 ఆన్సర్ ఇస్ 4 అంతేనా. 16 264 డివైడ్ బై ఎన్ని 12 ఉన్నాయి. 12 2 వర్రని ఇంత ఈజీయా. ఓకే అంతేనా, అంతేలేండి. ఇట్ ఈస్ 66 మైనస్ 46. వెయిట్ అ మినిట్, మనం ఏదైనా తప్పు చేసామా? అంతేలే. ఇది వాట్ ఈస్ దిస్ 23 ఏంటిది? యా మీడియన్. ఓకే 69 23 ఇంటూ 3 ఇంటూ -44 ఎంత వచ్చా? 25. ఆన్సర్ 25 ఉందిగా. ఓకే ఐ వాజ్ నాట్ చెకింగ్ ద ఆప్షన్స్. రైట్. ఇది కొద్దిగా వాట్ ఈస్ దిస్ 1 minute టేకింగ్ క్వశ్చన్. 1 minute to 1 minute 10 seconds ఏమన్నా రావచ్చు, కానీ అంతకు మించి మీరు చేస్తున్నారంటే మీదే తప్పు. మీకు అర్థమవుతుందా? రైట్. Anil, Beena are friends. The difference between their ages is this. Anil, Beena, difference between them. Okay. A minus B is equal to 5. Anil's father Dinesh is 3 times as old as Anil. Beena is twice old as his sister Charu. Beena divided by Charu is twice anta. Okay. Next, the ages of Dinesh Charu. Okay. D minus C is equal to 45. Beena is older than Anil anta. అప్పుడు ఇది రాదు. B minus A is equal to 5 అవుతుంది దీన్ని బట్టి, అంతేనా. Then the sum of present ages of Dinesh plus Charu. Charu Sheila Swapna Bala. Now you see this. దీన్ని ఏం చేయొచ్చు అబ్బా? దినేష్ చారు కదా, దీన్ని మనం ఈక్వేట్ చేయాలంటే ఒక కామన్ ఫ్యాక్టర్ ఉండాలి. D ఈక్వల్ టు 3A అయిపోతుంది. ఇక్కడ B బై 2 ఈక్వల్ టు C అయిపోతుంది. కానీ Bని మనం రాసుకోవచ్చా? Bని రాసుకోవచ్చు. దీని ప్రకారం B ఈక్వల్ టు A ప్లస్ 5 రాసుకోవచ్చు. దీన్ని బట్టి C ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 5 బై 2 అయిపోతుంది. ఆట్ అయిపోయింది. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. D అంటే 3A మైనస్ A మైనస్ 5 బై 2 అంటే కామన్ తీస్తే 6 అయిపోతుంది, అంతేనా. ఈజ్ ఈక్వల్ టు ఎంత? 45 ఇచ్చాడు కదా, 45 ఇచ్చాడు. ఇది ఇక్కడికి వెళ్తే 90 అయిపోతుంది. ఇది ఇక్కడికి వెళ్ళిపోతే 95 అయిపోతుంది. ఇది ఇక్కడికి వెళ్ళిపోతే 5A అయిపోతుంది. 5A ఈక్వల్ టు 95 అయితే A ఈక్వల్ టు 19 అయిపోతుంది. A ఈక్వల్ టు 19 అయిపోతే ఆట అయిపోతుందా? A ఈక్వల్ టు ఇది అయిపోతుంది కదా. A ఈక్వల్ టు 19 అయిపోతే D ఈక్వల్ టు 3A. 19 ఇస్ 57 ప్లస్ ఇట్ ఈస్ 19 plus 5 24 by 2 it is 12. What is this? 69. That's it. Okay, a toy is in the form of cone mounted on a hemisphere. The radius of a hemisphere and that of cone, రెండిటి యొక్క హెమిస్పియర్, రెండిటి రేడియస్ సేమ్ 36 centimeters, హైట్ ఇస్ 105 centimeters. టోటల్ సర్ఫేస్ ఏరియా. తప్పు చేశాడు. ఎందుకు తప్పు చేశాడు అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ అ టాయ్లో కామన్ ఏంటి? ఇక్కడ దీని రేడియస్, రైట్, దీని రేడియస్ కామన్ అంట. ఈ రేడియస్ కామన్ అన్నప్పుడు 36ని కామన్ తీయచ్చా? 36ని ఏమని రాయొచ్చు? 12 రాయొచ్చు, 9 రాయొచ్చు. నేను ఇది తీసుకుంటా. ఎందుకు తీసుకుంటా? బాగా చూడండి, ఆటలో ఇక్కడ 4తో మల్టిప్లై చేయాలి అంటే లాస్ట్ 2 digits ఏమవ్వాలి? ఇది కాదు ఇదన్నా. మళ్ళీ 9తో చూస్తా. 9తో చూసాను అనుకోండి, 9తో చూస్తే 9 2 వచ్చింది, తప్పు. ఇది చూస్తా 16 22 27 9 మల్టిపుల్. మీకు అర్థమవుతుందా? ఇక్కడ మీరు చేసుకుంటూ కూర్చోండి. ఇది ఇంటూ 2πr² 2π3π అవన్నీ చేసుకుంటూ కూర్చోండి. ఓం నమ శివాయ. On the occasion, just a minute. Right. On the occasion of Republic Day, a retail store offers a scheme so and so, availing a discount of this. If Manish buys an item worth so and so, how much money will he save through the same discount? Okay. డిస్కౌంట్లో ఎంత ఉంది? 26%. అది ఎంత అని అడుగుతున్నాడు. 26లో ఏముంటుంది? 13 ఉంటుందా లేదా? 13 మల్టిపుల్ అంటే ఏంటి? ఇంటూ +4 అంటే లాస్ట్ డిజిట్ తీసుకొని 4తో మల్టిప్లై చేస్తే 52 + 8 ఇట్ ఇస్ 60. 13 మల్టిపులా? కాదు, 13 మల్టిపుల్ చూసుకోవాలి. ఇది అన్ని షార్ట్ కట్స్. 51 లాస్ట్ డిజిట్ 1 ఇంటూ 4 చేస్తే 4. 55 13 మల్టిపులా? కాదు. నెక్స్ట్ 544, ఈ 4 ఉంది లాస్ట్లో, దీన్ని 4తో మల్టిప్లై చేస్తే ఇట్ ఈస్ దిస్. ఇది 70 13 మల్టిపులా? కాదు.
నెక్స్ట్ 53 లాస్ట్ ది డిజిట్ 4తో మల్టిప్లై చేసి ప్లస్ చేస్తే 4 3 is 12. ఇట్ ఈస్ 65. 65 13 మల్టిపులా? ఎస్, ఆన్సర్ ఇస్ దిస్. మీరు ఇంకేమో చేసుకుంటూ కూర్చోండి, నాకు అంతా నాకు తెలియదు. రైట్. ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ అ సర్కిల్ విత్ సెంటర్ ఓ, ఏబి ఇంత, బీసీ ఇంత, ఏసీ ఇంత, గేన్. ఎప్పుడైతే ఇలా ఇస్తాడో మీకు అడిగింది సర్కమ్ రేడియస్ అన్నప్పుడు ఐ టోల్డ్ యూ దాట్ యూ హ్యావ్ టు చెక్ దిస్ ఫార్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ర్యాట్ చూసామా లేదా? ర్యాట్ అవుతుందా లేదా? ఎస్, ఇట్ ఈస్ 441 ప్లస్ 400. ఇట్ ఈస్ 841 విచ్ ఇస్ 29 స్క్వేర్. అప్పుడు ట్రిప్లెట్ అయిపోతాయి. ట్రిప్లెట్ అయినప్పుడు సర్కమ్ రేడియస్ యొక్క లెంత్ ఎంత అంటే హైపోటెన్యూస్ బిగ్గెస్ట్ సైడ్ ఈజ్ యొక్క హాఫ్. ఇట్ ఈస్ 14.5. ఖతం. పాపులేషన్ ఆఫ్ అ ప్లేస్ ఇంక్రీజ్డ్ టు 50,000 ఫ్రమ్ 2016 to 2018 at the rate of 6% per annum and continued the same trend for the next 3 years. If A is the population in 2016, B is the population in 2020, but the approximated, both are approximated to next possible integers B minus A. Oh. సరే, 50K అనేది 2018లో ఉంది. 2016లో ఎంత ఉందో తెలియదు. ఇక్కడ 2 years. మళ్ళీ 2 years తర్వాత 2020లో ఎంత ఉంటుందో తెలియదు. కానీ 6% per annumతో స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమైపోతుంది? 50K ఇంటూ 1.06 హోల్ స్క్వేర్ అయిపోతుంది. ఇక్కడ 50K డివైడ్ బై 1.06 హోల్ స్క్వేర్ అయిపోతుంది. ఇది వాల్యూ. దీని డిఫరెన్స్ అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ లెక్క కట్టాలంటే కష్టం. నేను దీన్ని ఆర్ట్ ఆఫ్ స్కిప్పింగ్ ఎవరికైతే తెలుసో అంతే ఆట. దీన్ని లాస్ట్లో అటెంప్ట్ చేయాలి. ట్రయాంగిల్ హెచ్జేకే ఉంది. ఓకే, హెచ్జేకే ఇది ఉంది. ఐ హోప్ దిస్ యూ కెన్ సీ. ఓకే, ఎస్, హెచ్జేకే. ఎందుకు ఇక్కడ నేను హెచ్ఏ రాశాను అనేది మళ్ళీ స్మైల్ రావాలి. రైట్. జీ ఈజ్ ఎ పాయింట్ ఆన్ హెచ్జే సచ్ దట్, ఓకే, హెచ్జే ఈజ్ ఈక్వల్ టు జేకే. ఓకే, జీ ఈజ్ ఏ పాయింట్ ఆన్ హెచ్జే అంట, ఏదో ఒకటి సరే. జీ ఈజ్ ఏ పాయింట్ ఆన్ హెచ్జే. ఇది తీటా అయితే ఇది తీటా. దీనికి అర్థం ఏంటి? ఇలా వేసినందుకు ఇట్ ఈస్ సేమ్ అని. ఓకే, జీ ఈజ్ ఏ పాయింట్ ఆన్ హెచ్జే సచ్ దట్ హెచ్జీ జీకే జేకే, హెచ్జీ జీకే జేకే 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 ఇంతే. రైట్. ఇది తీటా అయినప్పుడు బాగా చూడండి. ఇది తీటా అనుకుంటే ఇది కూడా తీటా అయిపోతుంది. ఎందుకంటే ఈ రెండు ఆపోజిట్ ఈక్వల్. అప్పుడు ఇదేమైపోతుంది? 180 మైనస్ 2 తీటా అయిపోతుంది. ఇది 180 మైనస్ 2 తీటా అయిపోతే ఇదేమైపోతుంది? 180 మైనస్ తీటా. ఎందుకంటే ఇది తీటా కాబట్టి ఇది 180 మైనస్ తీటా. ఇది 180 మైనస్ తీటా అయితే ఇది బీటా. ఇది బీటా అయిపోతుంది. రెండు వేరియబుల్స్ వచ్చి మనం చెయ్యాలంటే కష్టం. చేయొచ్చు, బట్ ఇది లొల్లి అయిపోతుంది. ఇలా ఉన్నప్పుడు మీరు ఓపెన్ చేయండి. ఆట ఇక్కడ నుంచి మొదలెడితే రానప్పుడు మీరు ఆట పైనుంచి మొదలెట్టండి. ఇట్ ఈస్ బీటా బీటా ఉంది కదా. బీటా ఉన్నప్పుడు ఇది ఏమైపోతుంది? 2 బీటా అయిపోతుంది. ఎక్స్టర్నల్ యాంగిల్ థీరం. ఇది 2 బీటా అయితే ఇది కూడా 2 బీటా అయిపోతుంది. అంతేనా? అంతే. బాగా చూడండి. ఇది బీటా, నేను చెప్పాను. ఇది రెండు ఈక్వల్ అంట. ఇచ్చాడుగా ఈక్వల్ అని అన్నప్పుడు ఏంటి? ఈక్వల్ అని అన్నప్పుడు ఇది 2 బీటా అయితే ఇది కూడా 2 బీటా అవ్వాలి లేదా? అందులో ఇది బీటా అయితే ఇది కూడా బీటా అవ్వాలా లేదా? అంతే. 2 బీటా బీటా 5 బీటా ఈజ్ ఈక్వల్ టు 180, బీటా ఈజ్ ఈక్వల్ టు 36 degrees. ఆట అయిపోయిందా? అడిగింది ఏంటి? 2/3 ఆఫ్ హెచ్జీకే, హెచ్ నుంచి జీ నుంచి కే. ఇది ఓకే. 2 బీటా ఎంత? బీటా ఈజ్ ఈక్వల్ టు 36. అప్పుడు ఇది 72. 180 మైనస్ 72 108. ఇట్ ఈస్ 108 degrees ప్లస్ జీకేజే, జీ నుంచి కే నుంచి జే. దిస్ ఇస్ బీటా. అంతేనా? బీటా ఈస్ 36 degrees. అంతేనా? 130 140 అంతే కదా. 36 144 3తో ఎంత పోయింది? 4 8 48 into 2 it is 96 degrees. That. Okay, now I just wanted to limit, but yes, I'll complete. ఇదేమొచ్చింది? స్క్వేర్ క్యూబ్ రూట్ ఆఫ్ దిస్. బాగా చూడండి, క్యూబ్ రూట్ మీకు అనాలిసిస్ చేస్తే మనం ఇంకా క్యూబ్ రూట్ వరకు పోలేం మన స్టూడెంట్స్. బట్ ఎస్, క్యూబ్ రూట్ చూస్తే ఎప్పుడైనా కానీ 9 లాస్ట్లో రావాలి అని అంటే ఇట్ ఈస్ ఓన్లీ 9 into 9 మాత్రమే వస్తుంది. మీరు బాగా గమనించండి. కాబట్టి 19 క్యూబో 29 క్యూబో సంథింగ్ ఉంటుంది. ఎందుకంటే 9 క్యూబ్ 729, ఇక్కడ 19 20 39 క్యూబో ఏదో ఒకటి ఉంటుంది. దీన్ని రౌండ్ ఆఫ్ చేస్తే 7000 దగ్గరకు వస్తుంది. మనకు తెలుసు 20 into 20 into 20 ఇట్ ఈస్ 8000 అని. సో 8000 అంటే 20 క్యూబ్. 7000 అని అంటే నాకు 19 క్యూబ్ చూస్తా.
19 క్యూబ్ చూడండి, ఇట్ ఈస్ 361 ఇంటూ 19 చేయండి, ఆన్సర్ 19,5 వస్తుంది, 68 వస్తుంది, అంతే 6859 వస్తుంది, ఆన్సర్ కరెక్ట్. సో దిస్ ఈజ్ 19 క్యూబ్, దిస్ ఈజ్ 19 క్యూబ్. అప్పుడు నేను 19 క్యూబ్ రాసుకుంటా, ఇది 19 క్యూబ్. నెక్స్ట్ ఇదేమైపోతుంది, 19 క్యూబ్ క్యూబ్ త్రూటుకు పోయింది, 19 ఒకటి ఉంది, 1296 ఉంది, దీని ఆట కూడా పడతా. 1296 ఎంత, అగైన్ టు జిగ్ స్క్వేర్ రూట్ వేయడం వచ్చా, వస్తే చాలు నాకు, మళ్ళీ మీకు అన్ని స్క్వేర్లు తెలియాల్సిన అవసరం లేదండి. 4 4 16 కాబట్టి 3 3 9 9 అంటే ఇక్కడ 396, 3 యొక్క డబల్ ఇట్ ఈస్ 6 ఉంది అని అంటే ఇక్కడ లాస్ట్లో 6 ఉందంటే 6 యూనిట్ డిజిట్ కాన్సెప్ట్. అగైన్ 396 వచ్చేసింది, 0 అయిపోతుంది. 36 యొక్క అగైన్ స్క్వేర్ రూట్, 4th రూట్ కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ ఇస్ 36 స్క్వేర్ రూట్ 6. సో ఇదంతా కలిపితే 6. దీన్ని ఏమని రాయొచ్చు, 19/6 ఇంటూ 3/57 ఇంటూ 42గా రాయొచ్చా, 1 2 1 3 6 7 ఆన్సర్ ఇస్ 7. ఖతం. ఏబిసిబి ర్యాట్ విత్ రైట్ యాంగిల్ బి. ఓకే, బి, అప్పుడు ఇది ఏ, ఇది సి. యాంగిల్ tan A ఈక్వల్ టు √3, tan A అంటే ఇది √3, ఇది 1, అప్పుడు ఇది ఏమైపోతుంది, ఇట్ ఈస్ 2. ఓకే, sin A cos C ప్లస్ cos A sin C, cos A cos C మైనస్ sin A sin C. ట్రయాంగిల్ కాన్సెప్ట్ జామెట్రీలో అప్లై చేశాడు. sin ఆఫ్ A ప్లస్ C, వాట్ ఈస్ దిస్, cos ఆఫ్ A ప్లస్ C. బాగా చూస్తే A ప్లస్ C ఏమైపోతుంది, 90 అయిపోతుంది, sin 90 ఏమైపోతుంది, cos 90 ఏమైపోతుంది, ఇది 1, ఇది 0, దట్స్ ఇట్, ఖతం. ఆన్సర్ ఇస్ దిస్. యావరేజ్ ఏజ్ ఆఫ్ 3 persons ఇస్ 56 years. దేర్ ఏజ్ ఈజ్ దిస్ రేషియో, యంగెస్ట్ పర్సన్. బాబోయ్, ఇది యావరేజ్ అంట. అప్పుడు టోటల్ ఏంటి, 3 persons అన్నందుకు ఇంటూ 3 చేశా, డివైడెడ్ బై ఎన్ని ఉన్నాయి ఇక్కడ, అంతేనా, 9 14. అడిగింది ఏంటి, యంగెస్ట్ పర్సన్ అంటే ఇంటూ 2, 1 7 7 1 7 8 8 3 24, ఖతం. A man buys 10 identical articles for a total of 15 rupees. He sells each of them at 1.7. కొనిందేమో 1.5. Then profit percentage will be how much? Profit percentage దేని మీద, సిపి మీద, అంటే డివైడెడ్ బై 15 వస్తుందా లేదా, 15 ఎనీథింగ్ ఇంటూ 100 చేయాలా లేదా. 100/15%లో చూసాం 666%, కానీ ప్రాఫిట్ ఎంత వచ్చింది అనే దాన్ని మల్టిప్లై చేయాలి. ఎంత ప్రాఫిట్ వచ్చింది, 1.5 కొని 1.7 కొన్నా అంటే 0.2, సో 2తో మల్టిప్లై చేయాలి, ఇట్ ఈస్ 13.33 కన్నా. ఇట్ ఈస్ ఆల్ అగైన్ పర్సంటేజెస్ కాన్సెప్ట్. పర్సంటేజెస్ మీరు ఎంత నీట్గా మీ మైండ్లో పెట్టుకున్నారు, అగైన్ 1000 మాకులు చేయడం కాదు, పర్సంటేజెస్ కాన్సెప్ట్ని మీరు ఎంత ఎక్కించుకొని దాన్ని అప్లై చేసేకి ఎంత బయటికి చెక్ అట్ ద స్పర్ ఆఫ్ ద మూమెంట్ వస్తుంది అనేది మ్యాటర్. హైట్ ఆఫ్ అ రైట్ సర్క్యులర్ కోన్ is 63 centimeters. Area of curved surface area is 5 times the area of its base and the volume of the cone is this. ఎప్పుడన్నా కానీ వాల్యూమ్ ఆఫ్ ద కోన్ 1/3 ఇంటూ 22/7 ఇంటూ వాట్ ఇస్ దిస్, పై r స్క్వేర్ హెచ్ కదా, పై r స్క్వేర్ హెచ్. r ఎక్కడుంది, r లేదు, సో r స్క్వేర్ ఉండాలి, హెచ్ ఉండాలి, అంతేనా. ఇక్కడ 7 3 21 ఉంది, సో ఇక్కడ హైట్ ఇచ్చాడు, హైట్ అనేది 63 అంటే బాగా చూడండి, 21 ఇది పోతుంది, అంతే కదా, ఇది పోతుంది, ఇది పోతుంది, ఇది పోతుంది, ఇది 3 పోతుంది, ఎందుకంటే 7తో 9 3 1 3 3, కానీ 3తో మల్టిప్లై అవుతుంది ఏదైనా కానీ. 3తో మల్టిప్లై అయితే నేను 3 మల్టిపుల్ చూసుకోవచ్చా లేదా, 3 మల్టిపుల్ చూడండి, ఇది 3 మల్టిపుల్ 9 పోయా, 8 + 1 9 పోయా, రైట్. ఇంకేముంది, 5 + 1 6 పోయా, 2 3 మల్టిపుల్ కాదు. నెక్స్ట్ ఇది చూడండి, 5 3 పోయా, 5 + 1 6 పోయా, 4 + 2 6 పోయా, 5 3 మల్టిపుల్ కాదు, 3 పోయా, 3 + 1 2 3 పోయా, నెక్స్ట్ 6 పోయా, 5 + 1 6 పోయా, 4 మల్టిపుల్ 3 కాదు. ఇది చూస్తా, 9 పోయా, 4 + 2 6 పోయా, 7 + 5 12, 12 is 3 మల్టిపుల్, ఆన్సర్ ఒకటే ఉంటుంది. 3 మల్టిపుల్ చెక్ చేయమంటున్నాడు, మీరు వాల్యూమ్ వేసే పనిలో ఉన్నారు. ఇది వేస్తారా, 5 times ఆఫ్ ఇట్స్ బేస్ కర్వ్ సర్ఫేస్ ఏరియా అనేది వేయండి, మీకు K స్క్వేర్లో వచ్చి 63 కాన్సెప్ట్ కూడా వస్తుంది, 63 7 9 కూడా వస్తుంది. బట్ ఈ 7 9లో ఏది పోతుంది అనేది మీకు తెలియాలి. అవన్నీ చేసే కంటే ఫస్ట్ 3 మల్టిపుల్ చూడండి. నేను మళ్ళీ చెప్తున్నా మీరు 1000 మార్కులు చేయాల్సిన అవసరం లేదు, ఆ ఆట ఎప్పుడో ముగిసిపోయింది. నేను ఇంకా మార్కులు చేసి మార్కులు పెంచుకుంటాను అని అంటే ద రిజల్ట్ మీరు రాసిన వాళ్ళకి మీకు అర్థమైంటుంది. ద క్వాలిటీ ఈజ్ దట్ వాట్ విచ్ మ్యాటర్స్. టైర్ 2 ఈజ్ ఆల్వేస్ అ మ్యాటర్ ఆఫ్ 2 questions. మీరు కరెక్ట్ పెట్టాల్సిన 2 questions కరెక్ట్గా పెట్టేసి రావాలి, ఇన్ఫ్యాక్ట్ తప్పు పెట్టకుండా రావాలి. ఈ 2 పనులు చేయాలంటే మీరు కాన్సన్ట్రేషన్ క్వాలిటీ మీద ఉండాలి తప్ప క్వాంటిటీ మీద ఉండకూడదు. ఎవరండి క్వాంటిటీ కోసం పోయేది, గాన్ ఆర్ దోస్ డేస్. ఆఫ్ కోర్స్ ఒక లిమిట్ వరకు క్వాంటిటీ కూడా కావాలి, ఆ లిమిట్ దాటాక క్వాలిటీ మ్యాటర్స్. జీకే కూడా వస్తా, అప్లోడ్ చేస్తాం, మామూలుగా ఉండదు అసలు. సింప్లిఫైడ్ ఫామ్ అంటాడు,
-2 ఇక్కడ ఉంది, ఆట అయిపోయింది. ఇంతే నేను చూస్తాను. ఎందుకంటే మీరు చూడండి, ఇది బీ క్యూబ్, ఇది సి క్యూబ్, బీ క్యూబ్ సి క్యూబ్. చూసుకోవాలంటే చూసుకోండి, 3 సెకండ్స్దే ఉంది, బట్ ఆట అయిపోతుందని. దీని క్వశ్చన్ ఇక్కడ పోయింది. నేను రాశాను sin θ మైనస్ tan స్క్వేర్ θ డివైడ్ బై sin θ ప్లస్ tan స్క్వేర్ θ. ఇది అడిగింది, రైట్. ఇది లైస్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్ అంట. దీని యొక్క వాట్ ఇస్ దిస్, మనము secant θ ప్లస్ tan θ, secant θ మైనస్ tan θ ఈజ్ ఈక్వల్ టు 9/1. దీన్ని రివర్స్ వేసుకున్నా b/aగా, సో దట్ నేను కాంపోనెంటో డివిడెండో చేసుకుంటా. అప్పుడు secant బై tan θ ఈజ్ ఈక్వల్ టు 9 + 1 10 9 - 1 8, అంటే ఇది 5/4. బట్ secant θ అంటే ఏంటి, secant θ 1/cos, tan θ అంటే sin/cos, దట్ ఈజ్ ఈక్వల్ టు 5/4. cos పోతే 1/sin ఈక్వల్ టు 5/4. అంతేనా? అంతే. సో ఇది అడిగాడు, అయిపోయింది ఆట. ఎప్పుడైతే ఇది అడిగారో దిస్ ఇస్ ఇట్. ఇంతేనా? ఇంతే. 5/4 అంటే ఏంటి? 5/4 is sin θ. 1/sin θ. sin θ is 4, ఇది 5, ఇది 4 5 అనుకోండి, ఇది 3, అంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ర్యాట్. రైట్. ఇప్పుడు sin θ ఎంత? sin θ is 4/5 మైనస్ tan స్క్వేర్ θ అంటే 16/9. అంతేనా? డివైడ్ బై 4/5 ప్లస్ 16/9. ఇంతేనా ఆట? నీకు అనిపిస్తుందని నేను అనుకుంటున్నా. దిస్ ఇస్ 16/9, రైట్. ఇక్కడ కామన్ ఏంటి? 45 ఎల్సిఎం. 4 9s are 36 మైనస్ 80. ఇక్కడ కూడా 45 ఎల్సిఎం కామన్, రైట్. ఇక్కడ ఏమొస్తుంది? 36 ప్లస్ 80. అంతేనా? ఇట్ ఈస్ -44 డివైడెడ్ బై 116. అంతేనా? అంతే. ఇట్ ఈస్ అగైన్ -11 డివైడ్ బై 4 2s are 8 4 9s are. ఆన్సర్ ఇస్ దిస్. వచ్చిందా? వచ్చింది. ఆన్సర్ ఇస్ దిస్. ఈజీ క్వశ్చన్, డూయబుల్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ దిస్. ఒక్కసారి ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ రాసుకోండి. x - 2y + 2z ఈజ్ ఈక్వల్ టు 16. x - y + z ఈజ్ ఈక్వల్ టు 9. 2x - 3y - z ఈజ్ ఈక్వల్ టు 9. మనకు కావాల్సింది y వాల్యూ. y వాల్యూ కావాలంటే ఇక్కడ చూడండి, ఈ రెండింటిని మైనస్ చేయండి. మైనస్ చేద్దామా? మైనస్ చేయండి. మైనస్ చేస్తే ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్. మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇదేమైపోతుంది? ప్లస్ అంటే -y. ఇదేమైపోతుంది? మైనస్ అయిపోతే +z ఈజ్ ఈక్వల్ టు, ఇది మైనస్ అయిపోతే 16 నుంచి 9 పోతే ఇట్ ఈస్ 7. అంతేనా? అంతే. నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఈ రెండింటిని చూద్దాం. ఈ రెండింటిని తీసుకుంటే మనం ఏం చేద్దాం? మనకు కావాల్సింది y. ఇక్కడ చూడండి, ప్లస్ చేద్దామా ఒకసారి? ప్లస్ చేస్తే పోతుందా? ప్లస్ చేస్తే 3x వస్తుంది, 4y వస్తుంది. ఇక్కడ xలో వస్తుంది. ఇక్కడ zలో ఉన్నప్పుడు yzలో, ఇక్కడ కూడా yzలో పోవాలి. yzలో పోవాలంటే డబల్ చేసేస్తే నాకు xలో రాదు. హెన్స్ ఇది మైనస్, ఇది ప్లస్, ఇది ప్లస్, ఇది మైనస్. అంతేనా? xలు పాయ్ అంటే నాకు ఆట అయిపోయింది. ఓకే, ఇది +3y అంటే ఇది y. 2z + z, ఇది +3z ఈజ్ ఈక్వల్ టు, ఇది 18 - 9 ఇట్ ఈస్ 9. ఓకే, ఇది చేసేస్తే 4z ఈజ్ ఈక్వల్ టు 16, z ఈజ్ ఈక్వల్ టు 4. z ఈజ్ ఈక్వల్ టు 4 అయితే ఇది 4 పెడతా, ఇది 4 అయిపోతే y ఈజ్ ఈక్వల్ టు -3. ఆట అయిపోయింది. ఈజీగా కదా? ఒక 2 ఈక్వేషన్లు సాల్వ్ చేయడం కూడా నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది, టైం టేకింగ్ అంటే. ఐ థింక్ మన మైండ్ సెట్టే మారాలి. ద ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ యువర్, వాట్ ఇస్ దిస్ వన్. Vessel A contains milk and water in the ratio of this. Vessel B contains milk and water in the ratio of this and this. X liters of milk is mixed with y liters of mixture of B. Okay, ratio of milk is to water becomes 8:5 water. Easy question kada, standard question kada. 4/9 అంటే ఏదో ఒకటి తీసుకోండి. వెజల్ ఏ కంటైన్స్, మిల్క్ రేషియో అనేది తీసుకోండి, వాటర్ రేషియో అనేది. నేను మిల్క్ రేషియో తీసుకుంటా. మిల్క్ రేషియో తీసుకుంటే 4/9 ఇంటూ వాట్ ఇస్ దిస్, ఈ రేషియోలతో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇంటూ వాట్ ప్లస్ ఇక్కడ కూడా చూడండి 2 మిల్క్ రేషియో తీసుకుంటాను కాబట్టి 2/3 ఇంటూ సంథింగ్ షుడ్ బి ఈక్వల్ టు 8. అంతే కదా? ఇక్కడ 8 ఉందా కదా, మిల్క్ ఈజ్ టు వాటర్లో, ఇది మిల్క్ 8 అవ్వాలి. అవుతుందో లేదా చూడండి. ఫస్ట్ ఇది 2:5 తీసుకుంటా. ఇక్కడ 2 ఇక్కడ 5 పెడితే ఇక్కడ 8/9 ప్లస్ 10/3 అంటే 30/9 కాదు, ఎందుకంటే 38/9 ఈజ్ నాట్ ఈక్వల్ టు 8. సో 2/5 తప్పు. నెక్స్ట్ 5/6 చేస్తున్నాం. నేను చెప్పేది మీకు అఫ్కోర్స్ ఇది మిక్స్చర్ అండ్ అలిగేషన్లో కూడా చేయొచ్చు. హౌ ఎవర్ యూ డూ, డజంట్ మ్యాటర్. ఇక్కడ చూడండి ఎంత వస్తుంది, ఇది ఎంత వస్తుంది, 20/9 ప్లస్ 6 2 12, 12/3 వస్తుంది. 36/9 వేసుకుంటా. 36/9 అంటే 56/9 ఈజ్ నాట్ ఈక్వల్ టు 8.
తప్పు ఇది కూడా. నెక్స్ట్ ఇది తీసుకుంటా, చూస్తా, రైట్, 3 10 చేస్తా, ఇది 3 ఇది 10 వేస్తా, అప్పుడు ఏమైపోతుంది 12/9 అయిపోతుంది. దిస్ ఈజ్ 20/3 అంటే 60/9 అయిపోతుంది. 72/9 అంటే ఏంటి, ఇట్ ఈస్ 8. హెన్స్ దిస్ ఈజ్ ఓకే. కానీ 3 రెండు ఉన్నాయి, అప్పుడు నేను వై కూడా చెక్ చేయాలి. పొరపాటున నేను ఫస్టే వై తీసుకుంటే అయిపోయేది. బట్ ఎస్ సిమిలర్ వే ఇక్కడ కూడా 5/9 ఇంటూ సంథింగ్ ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది 1/2 ఇంటూ సంథింగ్ మస్ట్ బీ ఈక్వల్ టు 5. ఇక్కడ ఏం తీసుకున్నా 10, ఇక్కడ తీసుకున్నా 10 చూసుకుంటా. 3:10, 3:10, ఇక్కడ 3 చేస్తా, ఇక్కడ 10 చేస్తా, అప్పుడు ఏమైపోతుంది 15/9 ప్లస్ 5 మస్ట్ బీ ఈక్వల్ టు 5. వాట్ ఈస్ దిస్? 1/2 నేనా? 1/3 ఇది 1/3. అప్పుడు 10/3 అయిపోతే 30/9. ఇట్ ఈస్ 45/9. దట్ ఈస్ ఈక్వల్ టు 5. ఆన్సర్ ఇస్ దిస్ 3/10. 3/10 అయిపోయిందా? అయిపోయింది. ఐ థింక్ దెర్ ఆర్ ఓన్లీ వన్ క్వశ్చన్. మనం డిస్కస్ చేసి చెప్పినా కూడా ఇట్ ఈస్ 35 minutes అయింది. అందులో ఇంట్రొడక్షను అది ఇది అంతా చెప్పినా కూడా 35 minutes. ఐ థింక్ యూ కెన్ డూ ద సేమ్ క్వశ్చన్ ఇన్ 30 minutes. నేను ఇంతలో చేయగలుగుతున్నానంటే చెప్పేసి యూ కెన్ డూ. బట్ ఎస్ ఒక్క క్వశ్చన్ ఉంది, అది మీరు స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేయొచ్చు, లేదు చెప్పమంటే చెప్తా. అగైన్ వేర్ ఇస్ ఇట్, ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడో క్వశ్చన్ మిస్ అయిపోయిందండి. ఆ క్వశ్చన్ లాస్ట్లో చేయాలని చెప్పిందా. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? ఇట్ ఈస్ సింపుల్ దాట్ మీరు ఎక్కడైతే ఒక క్వశ్చన్ని స్కిప్ చేయాలో ఆర్ట్ ఆఫ్ స్కిప్పింగ్ తెలియాలి. మోర్ ఓవర్ ఇక్కడ మీరు ఏదైతే అటెంప్ట్ చేయాలో ఆర్ట్ ఆఫ్ ఎలా అటెంప్ట్ చేయాలనే తెలియాలి. 1000 మార్కులు చేయడం కాదు, 2100 మార్కులు చేయడం కాదు. ఇట్ ఈస్ అగైన్ డూయింగ్ లిమిటెడ్ సెట్ బట్ రిపీటింగ్ దెమ్ ఇన్ అ వెరీ గుడ్ ఫ్యాషన్. మీకు అర్థమవుతుందా ఎంత రిపీట్ కొడతారు మనసు పెట్టి అనే దాన్ని బట్టే మనం ఎంత కంప్లీట్ చేస్తామో విదిన్ టైం అనేది అయిపోతుంది. దీని మధ్యలో డిఫరెన్స్ అడుగుతున్నారు, దీని మధ్యలో డిఫరెన్స్. ఓకే, వాట్ ఈస్ దిస్? 1.06% అంటే ఏంటి? 53/50 ఇనీషియల్ బై ఫైనల్ 50/53 అవుతుందా? ఎందుకు? 100 కాస్త 106 అయిపోతుంది, 50/53 అవుతుంది. అంటే 50K డివైడెడ్ బై వాట్ ఈస్ దిస్ ఇంటూ 50²/53². ఇది 50K. ఇదేమైపోతుంది 50K ఇంటూ ఇదేమైపోతుంది 53²/50². ఇది మీకు రావాలి. ఎందుకు? ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు ఇట్లా అవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి 1.606 హోల్ స్క్వేర్ అంటే 106/100. ఇట్ ఈస్ 53/50. ఇది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ 53/50. 2 years అన్నందుకు ఇది వేసా. ఇవన్నీ అగైన్ వాట్ ఇస్ దిస్ పర్సంటేజెస్ కాన్సెప్ట్, ఈజీ థింగ్స్. దీని డిఫరెన్స్ అడిగాడు. దీని డిఫరెన్స్ అంటే కామన్ తీయండి. 50K కామన్ తీస్తే 50²/53² మైనస్ 53² అంతేనా? దిస్ ఈజ్ వాట్ 2500² 50/4 మైనస్ 53/4 డివైడెడ్ బై 53² ఇంటూ 50². ఇంతేనా? ఇంతే ఇంటూ 50K. ఇదే ఆన్సర్ కావాల్సింది. వాట్ ఈస్ 50/4? 2500² మైనస్ 2809. చూస్తా 53 హోల్ స్క్వేర్ ఎట్లా మీరు ఎట్లన్నా చేయండి. దీన్ని వాట్ ఈస్ దిస్ 25 + 3 వేస్తే 28, 3² 9 అలాగన్నా చేయండి. 50 + 3 హోల్ స్క్వేర్గా రాయండి. హౌఎవర్ ఇట్ ఈస్ 2809. ఇది మీకు తెలుసు ఎట్లా అనేది. తెలియకపోతే యూ హ్యావ్ టు ఆస్క్ మీ. రైట్, స్క్వేర్ డివైడెడ్ బై 2809 ఇంటూ 2500. అంతేనా? ఈ టోటల్ ఇంటూ 50K. ఇంతేనా? ఇంతే. ఆట అయిపోయింది. దిస్ ఈజ్ వాట్ a² - b², a² - b², a² - b², a + b ఇంటూ a - b. a + b ఎంత వస్తుంది ఇక్కడ? 5309 ఇంటూ a - b ఎంత? 309 డివైడెడ్ బై 2809 ఇది తీసేస్తా ఇంటూ 2500 ఇంటూ 50K. అంతేనా? 50K. ఇది చూడండి 2500 ఇంటూ చేస్తే 20. ఇప్పుడు అప్రాక్సిమేషన్ కాన్సెప్ట్ వస్తుంది. ఇక్కడ నేను 0 చేస్తున్నా అంటే వచ్చే వాల్యూని తగ్గించాలి. ఇది కూడా నేను 0 చేస్తున్నా, అప్పుడు ఏం చేయాలి? ఇంకా తగ్గించాలి, రిజల్ట్ని ఇంకా తగ్గించాలి. ఇది కూడా 0 చేస్తున్నా, అప్పుడు ఇంకా తగ్గించాలి, రిజల్టెంట్ని దగ్గర తగ్గించాలి. రైట్, ఇఫ్ దట్ ఈస్ ద కేస్ బాగా చూడండి. ఇక్కడ 2 0లు ఉన్నాయి, 2 0లు పోయినాయా? పోయినాయి. 14s 20 10s అంతేనా? అంతే. ఇది చూడండి 7 2s 7 7s 49 4 ఉంటుంది. రైట్, 7 5s 35 అంతే కదా? ఇంతవరకు చూద్దాం. 7.5 ఇంటూ 3 ఏమవుతుంది? 21 + 22.5.
రైట్. 22.5 ఇంటూ 10 ఏమైపోతుంది? 22500 అయిపోతుంది. కానీ డివైడెడ్ బై 2 ఉంది. వాట్ ఈస్ దిస్? 11,250. 11,250 దగ్గరకు వస్తుంది. 11,250 దగ్గరకు వస్తుంది. తగ్గించాక 11,250 దగ్గరకు వస్తే నియర్లీ ఈక్వల్ టు 11,250 దగ్గర ఏది ఉంది? ఇది ఆన్సర్. అఫ్ కోర్స్ అప్రాక్సిమేషన్ కాన్సెప్ట్ బ్యాంకింగ్ పీపుల్కి ఎక్కువ వస్తుంది. బ్యాంకింగ్ సైడ్ షిఫ్ట్ అవుతుందా లేదా అనేది రీజనింగ్ సైడ్ మీరు చూసి చెప్పచ్చు. యూపీఎస్సీ సైడ్ షిఫ్ట్ అవుతుందా లేదా అని జీకే సైడ్ చూసి చెప్పేయచ్చు. అగైన్ ఆ రెండింటిని మీరు ఇక్కడ అప్లై చేయగలుగుతున్నారు లేదనేది మ్యాటర్ అవుతుంది. జీకే దగ్గరకు వస్తా, అన్నీ డిస్కస్ చేద్దాం, ప్రతిదీ టచ్ చేస్తా. కానీ ఇక్కడ చూడండి, కావాలంటే 30 క్వశ్చన్స్ ఇన్ మ్యాక్సిమం టు మ్యాక్సిమం 35 minutes నేను మాట్లాడి డిస్కస్ చేయగలుగుతున్నానంటే దిస్ ఈజ్ వాట్ యూ నీడెడ్. యూ మస్ట్ హ్యావ్ అ మెంటార్ హూ కాన్సన్ట్రేట్స్ ఆన్ ఎ క్వాలిటీ రాదర్ దాన్ క్వాంటిటీ. ఊకే మాకులు చేస్తా, ఊకే నేను ఏదో క్వశ్చన్లు చేస్తా, నాకు ఇక్కడ అది చూస్తా, నేను ఇది చేస్తా, ఆ టీచర్ చూస్తా, 100 టీచర్లను పట్టుకోవడం మ్యాటరే కాదు. ఒక్క మీకు కరెక్ట్ అయ్యే టీచర్ని పట్టుకోవడమే మీ యొక్క యాక్చువల్ పని. ఆ తర్వాత ఆమెకో అతనికో వదిలేయండి. హీ ఆర్ షీ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ మార్క్స్. దిస్ ఇస్ వాట్ ఐ టెల్ యూ. మీ టైం వాల్యూ ఇవ్వండి, మీ యొక్క క్వాలిటీకి మ్యాటర్ ఇవ్వండి, అదొక్కటే మీకు మార్కులు తెచ్చిపెడుతుంది. మీరు రిపీటర్ అయితే మీకు అర్థమవుతుంది. కొత్తగా ఎవరైతే ఫ్రెషర్గా స్టార్ట్ చేస్తారో ఇది వాళ్ళకి అర్థం కాని విషయం. దిస్ ఇఫ్ యూ అగ్రీ టేక్ అ స్మైల్ అండ్ డోంట్ వరీ. మనం విన్నరా లూజరా అనేది మన యొక్క టోటల్ 1 year మనం ఎంత కష్టపడ్డామో దానికి ఈ క్వశ్చన్కి సరిపడ మనం కష్టపడినాము, అయినా మనకు రాలేదు అని అంటే బాధపడాలి. 2 ఛాన్సులు. ఈ క్వశ్చన్స్కి తగ్గట్టు నేను కష్టపడ్డా, సిల్లీ మిస్టేక్స్ జరిగాయంటే కొద్దిసేపు బాధపడండి. నెక్స్ట్ ఎగ్జామ్ మీదే. కాదు నేను కష్టపడలేదు, ఇంత ఈ ఎగ్జామ్స్ లెవెల్కి ఈ క్వశ్చన్స్ లెవెల్కి కష్టపడలేదు అని అంటే ఇట్ ఈస్ అవర్ ఓన్ వాట్ ఈస్ దిస్ లకూనస్ దట్ విచ్ వీ నీడ్ టు వాట్ ఈస్ దిస్ దాన్ని ఓవర్కమ్ చేయాలి. ఆ ఓవర్కమ్ ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది మీ యొక్క కరెక్ట్ మెంటార్ని మీరు అడగాలి. ఐ షల్ మీట్ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. గుడ్ డే అండ్ బాయ్.